ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్స నిస్సరతే వాణీ జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో జనవరి 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ యొక్క ఫలితాలు చెప్పుకునే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ వారం చంద్రుడు దాదాపుగా ధనస్సు రాశి నుంచి కుంభం వరకు సంచరిస్తుంటాడు. శుక్రుడు మారుతున్నాడు మీనంలో కంటే ఉచ్చస్థానంలోకి వెళ్తున్నాడు శుక్రుడు. రాహు మీనంలోని, గురువు వృషభంలోని, కర్కాటకంలో కుజుడు మీనంలో, కర్కాటకంలో ఉండే కుజుడు మారిపోతున్నాడు, వెనక్కి వెళ్ళిపోతాడు. అదేవిధంగా రవి బుధులు మకరంలో, శని శుక్రులు మనకి కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి మరియు ద్వాదశ లగ్నం తెలియని వారి రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరగనున్నాయి, మరియు ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి విషయాలను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు 6వ స్థానం నుంచి 8వ స్థానం వరకు సంచరిస్తుంటాడు. లగ్నం నుంచి అంటే కర్కాటకం నుంచి. ముఖ్యంగా ఈ యొక్క సంచారం మీకు 6వ స్థానం అనేటువంటిది డైలీ లైఫ్ని, ఉద్యోగ సంబంధించిన విషయాలు కూడా చెప్తుంది కాబట్టి అది కూడా కర్మకారక స్థానం, కర్మకారక గ్రహం అయినటువంటి శని దగ్గరికి చేరుతున్నాడు కాబట్టి ఈ వారం మీరు ఉద్యోగం కోసం మారాలనుకునేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనపరంగా కనుక చూసుకున్నట్లయితే కొద్దిగా మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా కాస్త ఇన్కమ్స్ పెరగడము ఇటువంటివి చూపిస్తున్నాయి. కాకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయాలలో కొంచెం సంతానానికి మీకు తెలియని చిన్న ఘర్షణ యోగం చూపిస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రమే. అలాగే 3వ స్థానంలో కేతు ఉన్నందుకు మీరు ఏదైనా అగ్రిమెంట్స్ అవి చేసేటప్పుడు కాస్త చూసుకొని అగ్రిమెంట్స్ చేయండి. మరియు పాతవి ఏవైనా సరే, అంటే పాత బిల్డింగ్ కొంటున్నారు, లేనట్లయితే పాత వాహనం ఏదైనా కొంటున్నారు, ఇటువంటివి కొనేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ 4వ స్థానాధిపతి శుక్రుడు శనితో కుంభంలో ఉన్నాడు. మరలా ఇక్కడ కాస్త పాపకత్తెర పడింది. ఏమవుతుంటుందంటే ఇట్లాంటి విషయాల్లో వాళ్ళకి డబ్బులు ఇస్తారు, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడానికి తిప్పుతూ ఉంటారు, ఇదిగో రేపు చేస్తున్నాం, ఎల్లుండి చేస్తున్నాం, అదిగో ఇదిగో. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అలాగే కాస్త ఎప్పటి నుంచో ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఇప్పుడు ఫలిస్తుంది. బికాజ్ ఆఫ్ 7వ స్థానంలో రవి బుధుల యొక్క సంచారము మరియు దాని మీద గురువు యొక్క దృష్టి ఉండడము, అదే కాకుండా మీకు పంచమాధిపతి 12లో ఉండి దృష్టి పెట్టాడు ఈ 7వం మీద. కాకపోతే కుజుడై ఉన్నందుకు కొంత ఘర్షణ వాతావరణంగా మీకు అది కంప్లీట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అష్టమశని నడుస్తుంది. ఈ యొక్క అష్టమశని 2.5 నెలల తర్వాత తగ్గిపోతుంది. ఇది ఎట్లాగో ఈ అష్టమశని ప్రభావం. కాకపోతే శుక్రుడు వచ్చి చేరాడు కాబట్టి గతంలో ఏవైతే పూర్వీకుల ఆస్తున్నాయో ఆ యొక్క ఆస్తులకు సంబంధించినవి కొన్ని పనులు ముందుకు జరగనటువంటివి ఈ శుక్రుడి యొక్క ప్రభావం వల్ల అది కాస్త ముందుకు కదలడం జరుగుతుంది. అదేవిధంగా భాగ్యస్థానంలో రాహు ఉన్నందుకు పితృదేవత సంబంధించినవి ఎక్కువగా చేస్తూ ఉండాలి. మరియు ముఖ్యం మీద ఫోర్స్ఫుల్గా కొన్ని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది ఇప్పుడు మీకున్నటువంటి గ్రహస్థితి రీత్యా. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి. ఎంత మీరు సూర్య నమస్కారాలు చేస్తూ ఈ సూర్య నమస్కారాల వల్ల 2 రకాల లాభాలు ఉంటాయి. ఒకటి, వివాహ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో కొన్ని గొడవలు అవ్వడము, ఇట్లాంటి విషయాల నుంచి కొంతవరకు ఉపశమనం లభించడము మరియు అదేవిధంగా ఆ ఫోర్స్ అనేటువంటిది కూడా తగ్గుతుంది. వివాహ సంబంధించిన విషయంలో ఇంట్లో వాళ్ళ ఒత్తిడి కావచ్చు, లేనట్లయితే అవతల వారి నుంచి వచ్చేటువంటి ఒత్తిడి కావచ్చు, మీకు మీరుగా కొంతవరకు స్ట్రెస్ ఫీల్ అవుతుంది కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది. ఇక
దక్షిణామూర్తి ఆరాధన కూడా చేయండి, అనే విధాలు బాగుంటుంది. మనకిప్పుడు కుంభమేళా జరుగుతుంది. చాలామంది అడుగుతున్నది ఏంటంటే కుంభమేళాకు వెళ్ళి అక్కడ ఏ రాశి వారు ఏ దానం ఇచ్చుకుంటే మంచిది అనేటువంటిది అడగడం జరుగుతుంది. అయితే నేను ఏంటంటే రాశి కంటే లగ్నానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను కాబట్టి ముందు లగ్నపరంగా చూసుకోండి. లగ్నం తెలియదు అనుకునేటువంటి రాశులు చూసుకోవచ్చు. ఇక్కడ పర్టికులర్గా పూర్వజన్మ కర్మ తొలగించుకోవాలంటే మేషం నుంచి మీనం వరకు తీసుకున్నట్లయితే మేషం వారు ప్రధానంగా ఉలవలు, పెసలు, నువ్వులు ఈ మూడు అక్కడ ఉండేటువంటి ప్రదేశంలో ఇప్పుడు చూడ మనకి పితృతర్పణాలు, పితృ సంబంధించిన చేయించుకోవడానికి కూడా అక్కడికి ప్రయాగరాజ్ కానీ లేనట్లయితే మనకి ఏదైతే కాశీ కానీ గయ కానీ వెళ్తూ ఉంటారు. అక్కడ ఈ ఉలవలు, పెసలు, నువ్వులు మేషం వారు ఇస్తే మంచిది. ఇక వృషభం వారు కనుక చూసుకున్నట్లయితే బొబ్బర్లు దానంగా ఇవ్వాలి మరియు శనగలు దానంగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇక మిథున లగ్నం వారు, మిథున రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా కందులు దానంగా ఇవ్వాలి. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతం మిథునంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది. అలాగే కర్కాటకం వారు కనుక చూసుకున్నట్లయితే శనగలు మరియు బొబ్బర్లు దానంగా ఇస్తే మంచిది. సింహలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా రవికి సంబంధించింది కూడా ఇవ్వాలి. కాకపోతే బుధ, శని సంబంధించినవి అంటే పెసలు మరియు నువ్వులు దానం ఇస్తే చాలా మంచిది. దీనివల్ల ఏమవుతుందంటే పూర్వజన్మ కర్మ సంబంధించిన దోషాలు తగ్గుతాయి. ఇప్పుడు ఉండేటువంటి కుంభమేళా మనకి ఎలాగైతే జరుగుతుందో దానికి సంబంధంగా చూసుకుంటే, అదేవిధంగా కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా బియ్యము, నువ్వులు దానం ఇస్తే చాలా మంచిది. అదేవిధంగా తులాలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే మినుములు, శనగలు మరియు గోధుమలు దానం ఇస్తే చాలా మంచిది. అలాగే వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే పెసలు, ఉలవలు, కందులు దానం ఇస్తే చాలా చాలా మంచిది. అలాగే ధనస్సు వారి కనుక చూసుకున్నట్లయితే శనగలు మరియు బొబ్బర్లు దానంగా ఇవ్వండి కుంభమేళాలో. ఒకవేళ కుంభమేళాలో కుదరలేదు, ఏమండి మేము ఇంకెక్కడైనా బయట ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు, పురోహితుడికి ఇవ్వచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది పర్టికులర్గా మీకు అక్కడ ఇచ్చినట్లయితే మరింత ఎక్కువ ఫలితం వస్తుంది. అలాగే మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కందులు దానంగా ఇవ్వడం చాలా ప్రధానము మరియు పెసలు దానంగా ఇవ్వడం మంచిది. ఇక కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే బియ్యము మరియు శనగలు దానంగా ఇవ్వాలి. మీనలగ్నం వారు, మీన రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే గోధుమలు, తెల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. ఎవరెవరికైతే ఏలినాడు శని నడుస్తుందో, అర్ధాష్టమ శని నడుస్తుందో, అష్టమ శని నడుస్తుందో, చాలామంది నమ్ము నాకు ఏలినాడు శని వచ్చేస్తుంది ఇట్లాంటి భయాలు పడుతున్నారు. ఒకటే చెప్తాను నేను మీకు, ఏలినాడు శని ఉన్న, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నప్పటికీ కూడా మీరు కనుక మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే, కాస్త ఎక్కువ శ్రమ కనుక మీరు మీ అంతటి మీరుగా పడుతూ ఉన్నట్లయితే శని యొక్క ప్రభావం ఉండదు. ఇది పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రతి విషయం మనకి లైఫ్లో ఏది జరుగుతున్నా సరే శని జరుగుతుంది అందుకే ఇట్లా అవుతుందేమో, కాలసర్ప దోషం ఉన్నందుకే అలా అవుతుందేమో అనుకోకుండా పర్టికులర్గా మీ జన్మజాతకంలో ఏ మహాదశ నడుస్తుంది, గోచారం ఎక్కడెక్కడ సంచరిస్తుంది, ప్రజెంట్ చిన్న మనకి షార్ట్గా తిరిగేటువంటి అంటే రవి, చంద్ర, బుధ, శుక్ర, కుజ గ్రహాలు మనకి 25 రోజులకి, 2.5 రోజులకి, 45 రోజులకి, నెల రోజులకి మారుతూ ఉంటాయి. దాంతోపాటు రాహుకేతులు సంవత్సరంన్నరకు మారుతూ ఉంటాయి. గురువు సంవత్సరానికి మారుతూ, శని 2.5 సంవత్సరాలు మారుతూ ఉంటాడు. ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ విధంగా సంచరిస్తున్నాయి, వాటి మూలంగా కలిగేటువంటి ఏదైతే మనకి మార్పులు ఉన్నాయో అవి మనకి ఏ రకంగా వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. కానీ ఎంతసేపు శని వల్లే జరుగుతుంది, లేకపోతే ఇంకో దానివల్ల కాలసర్ప దోషం వల్లే జరుగుతుంది, నాకేదో ఆశ్లేష నక్షత్రంలో పుట్టాను, మూల నక్షత్రంలో పుట్టాను, ఇవి కాదు, గుర్తుపెట్టుకోండి. ధనం రావట్లేదు, ధనాధిపతి ఎక్కడున్నాడు, ధన సంబంధించిన గ్రహం ఏమైనా వీక్గా ఉందో దాన్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి. వివాహం అవ్వట్లేదు, సప్తమాధిపతి ఎక్కడున్నాడు, వివాహం అయినా గొడవలు అవుతున్నాయి, 12వ అధిపతి ఎలా ఉన్నాడు. విద్య రావట్లేదు, 4వ అధిపతి ఎలా ఉన్నాడు, అంటే 4వ స్థానాధిపతి స్ట్రాంగ్గా ఉన్నాడా, వీక్గా ఉన్నాడా. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఉద్యోగం రావట్లేదు, దశమాధిపతి శని ఎలా ఉన్నాడు. ఉద్యోగం రావట్లేదు, చక్కగా లలితాసహస్రనామాల్లో ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః లేదా ఓం మాణిక్య మకుటాకార జానద్వైవరాజితాయ నమః చేసుకోండి. లేదంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః అని చేసుకోవచ్చు. లేదు వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. వివాహమైన డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, ఓం శివ కామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభాయ నమః. ఎందుకంటే
శాస్త్రం మనకున్నది భయపెట్టడానికో భయపడడానికో కాదు. రూట్ తెలుసుకొని దాని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ అమ్మవారిని పట్టుకొని మనం ముందుకు వెళ్ళడానికి. కాబట్టి ఇవి చేసుకుంటూ మీరు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.